శివకుమార్ అని సైదాబాద్లో ఉంటాడు. ఆయన దుంకిండు 2 సార్లు. నాకు చాలా ఇబ్బంది పెట్టిండు. గుంజుతుంటే వస్తలేడు. నేను రాను. 2 సార్లు దూకడం అంటే ఒకసారి గడ్డ మీదకి తెచ్చినాక వాళ్ళ అన్నలు వచ్చి తిట్టిరు. ఎందుకు దుంకినావు నువ్వు, నన్ను తిడుతున్నారు మళ్ళా అందరిని దులిపాయించుకొని తప్పించుకొని మళ్ళా వెంటనే దుంకేసిండు. అప్పుడే మా పెట్రోల్ మొబైల్ ఆఫీసర్స్ వచ్చిర్రు. నువ్వు దుంకకు, ఎన్నిసార్లు దుంకుతావు, నువ్వు చచ్చిపోతావేమో. కులాలు వేరు. ఆ పిల్ల మేనమామలు ఈయన చంపుతాం అది ఇది అంటే నేనే చచ్చిపోతా. రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, నేను విజయ్. మనతో పాటు ఉన్నారు ఒక పోలీస్ హోంగార్డ్. ఎందుకు వచ్చారనుకుంటున్నారా? ఆయన మామూలు హోంగార్డ్ కాదు. 1 కాదు 2 కాదు, 23 మంది ఆత్మహత్య చేసుకుని నీళ్ళల్లో దూకేసిన వారిని 23 మందిని కాపాడారు ఆయన. సో ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెడల్ కూడా ఎంపికయ్యారు. ఎస్, ఆయనతో మాట్లాడదాం. నమస్తే ఈశ్వరయ్య గారు. నమస్తే సార్. మీ కెరీర్ లో 23 మందిని, చనిపోవాలనుకున్న వాళ్ళని, ఇప్పటి వరకు నీళ్ళలో దూకిన వారిని కాపాడారు. ఈ 23 మందిలో బాగా ఇబ్బంది కలిగించినటువంటి ఆ ఇన్సిడెంట్ గురించి కానీ ఒకసారి మాకు డీటెయిల్ గా చెప్పగలరా? శివకుమార్ అని సైదాబాద్లో ఉంటాడు. ఫస్ట్ లవ్ మ్యారేజ్, అదే లవ్ లో ఫెయిల్ అయ్యి ఆయన దుంకిండు 2 సార్లు. నాకు చాలా ఇబ్బంది పెట్టిండు. గుంజుతుంటే వస్తలేడు. నేను రాను అని నన్ను వదిలేసేసారు. కేకలేస్తున్నాడు. 2 సార్లు దూకడం అంటే ఒకసారి గడ్డ మీదకి తెచ్చినాక కట్ట మీద పండబెట్టి క్లియర్ చేసినాక వాళ్ళ అన్నలు వచ్చి తిట్టిరు. ఆ అమ్మాయి పోతే ఇంకో అమ్మాయి ఎందుకు దుంకినావు నువ్వు, ఆ సార్కి ఇబ్బంది ఎందుకు ఎడుతున్నావు, మురికి మాటలు తిట్టాగానే నన్ను తిడుతున్నారు మళ్ళా అందరిని దులిపాయించుకొని తప్పించుకొని మళ్ళా వెంటనే దుంకేసిండు. లోపలికి వెళ్ళిపోతాడు మళ్ళీ. అప్పుడే మా పెట్రోల్ మొబైల్ ఆఫీసర్స్ వచ్చిర్రు. నువ్వు దుంకకు, ఎన్నిసార్లు దుంకుతావు, నువ్వు చచ్చిపోతావేమో అని మాకు భయం వేస్తుందంటే సావుకు భయపడేది లేదు. నా కళ్ళ ముంగల జీప్ పోతుంటే నలుగురు ఏమంటారు, అరే పోలీసు యూనిఫామ్ వేసుకొని ఎందుకున్నారు ఈడ అంటారు. తప్పులో జిక్తాం మనం అని మళ్ళా దుంకినా. ఇక నేను దుంకుతా, నేను అందులోకే పోయినా సరే చచ్చిపోయినా సరే అదొక పేరని ఉంటుంది అని దుంకేసి మళ్ళా తెచ్చిన. మళ్ళీ గుంజుకొచ్చి హాస్పిటల్కి జాయిన్ చేసినప్పుడు. ఎందుకు దూకాలనుకున్నాడు అతను? అమ్మాయి ఓకే ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు నాకు పెళ్లి చేయరంట అని చెప్తుండు వాడు. ఎందుకురా నాయన, నేను పెళ్లి చేపిస్తా కదా, నాకు చెప్పాలి కదా, నువ్వు అందులో దుంకేంలో శవం అయిపోతావు, చచ్చిపోతావు. లవ్ ఫెయిల్డ్. అప్పుడు బాగా ఇబ్బంది పెట్టిండు నాకు ఆ ఒక్క అతను శివకుమార్ అని. తర్వాత మారాడు అతను? ఇప్పుడు మారిండు, మ్యారేజ్ కూడా అయిపోయింది. అమ్మాయినే చేసుకున్నారు? అమ్మాయినే చేసుకుండు. ఆ అమ్మాయినే చేసుకుండు. ఓ, అంటే పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు. నేను వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడి అప్పచెప్పేసిన. వాళ్ళు చేసుకొని వాళ్ళంతా వాళ్ళు బతికితే అదొకటి మంచిగా ఉంటుందని చేసేసిరని చెప్తే వాళ్ళు పెళ్లి చేసుకోరు. పెళ్లి చేసినాక నాకు కలిసిరు. ఎలా పెళ్లి చేసుకున్నారు? మీరేమైనా మాట్లాడారా? నేను ఇద్దరిని కుటుంబ సభ్యులని, ఇక్కడ వాళ్ళని అక్కడ వాళ్ళని పిలిచి చెప్పిన. వాళ్ళు ఇష్టం వచ్చింది, వాళ్ళు లవ్ చేసుకోరు, ప్రేమించుకోరు. చాలా ఇబ్బందులు అయితే చేసుకోకపోతే ఆ పిల్ల చావచ్చు, ఇతను చావచ్చు. ఎందుకు అంత ఇబ్బంది పడతారు? చేసేసుకొని ఏడ బతుకుతో వాళ్ళు ఇష్టం వచ్చిన దగ్గర బతకని, వాళ్ళని పట్టించుకోకూరి చేసేసారు. పెళ్ళి అయితే చేసేసారు. అబ్బాయి ప్రాణాలను కాపాడారు. ఒకసారి కాదు 2 సార్లు దూకాడు, 2 సార్లు కాపాడారు. మళ్ళీ వాళ్ళ పెద్దవాళ్ళతో, అమ్మాయి పెద్దవాళ్ళతో, అబ్బాయి పెద్దవాళ్ళతో వేరువేరుగా మాట్లాడారు. ఫస్ట్ వేరువేరుగా మాట్లాడినా. వాళ్ళు ఏమన్నారు అప్పుడు మీరు మాట్లాడే? వాళ్ళు ఏమో చూద్దాం సార్, మీరు ఇక చెప్తున్నారు కదా, మాకు అర్థమైనట్టు చెప్తున్నారు, ఏమన్నా కానీ చేసేస్తాం, ఏనన్నా బతకని, ఏదన్నా జాబ్ చేసుకొని ఏమన్నా బతకని అని వాళ్ళు కూడా చెప్పేసి. ఏ మతం వాళ్ళు ఇద్దరు? గౌడు, ఎస్సీ అమ్మాయి. ఓహో, ఓకే. కులాలు వేరు. అలా ఎన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నారు? 3 ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటూ పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారు. వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు అంతే లేదు చెప్పారు, అట్లా కుదరది, పెళ్లి చేయడం కుదరదు అంటే ఆ పిల్ల మేనమామలు ఈయన చంపుతాం అది ఇది అంటే నేనే చచ్చిపోతా, వాళ్ళు చంపడం ఎందుకు, నా భార్య నాకు దక్కకపోతే, పెళ్లి కాకపోతే నేనేం బతకాలి అని వచ్చి దుంకేసిండు. ఎన్ని సంవత్సరాలు అప్పుడు అబ్బాయికి 25 ఇయర్స్, అమ్మాయికి 20 ఉండొచ్చు, 22. అప్పుడు చదువుకుంటున్నారా లేకపోతే చదువు పూర్తయింది? చదువులు మానేసిరు. నిజంగా గ్రేట్ ఈశ్వరయ్య గారు. ప్రాణాన్ని నిలబెట్టారు. ఈ అబ్బాయి చనిపోతే మళ్ళీ ఆ అమ్మాయి కూడా చనిపోయేది. సో ఇద్దరు ప్రాణాలు నిలబెట్టారు. ఒకసారి కాదు 2 సార్లు అబ్బాయి అటెంప్ట్ చేస్తే 2 సార్లు కాపాడారు. పెద్దవాళ్ళని ఒప్పించారు. కులాంతర వివాహం అయినా కూడా
సో ఫైనల్లీ ప్రేమ వివాహం అయితే పూర్తి చేశారు. వాళ్ళిద్దరూ ఆ కుటుంబం మిమ్మల్ని ఒక దేవుడిలాగా పూజిస్తారనుకుంటా. దేవునిలాగా కొలుస్తారు. ఇంకొకటి వాళ్ళు భార్య భర్తలు వచ్చిర్రు నా దగ్గరికి. ఆ! కట్ట మీదకి వచ్చి, దేవుడు సార్ మీరు హ్మ్. అయితే మనం ఏం చేయాలంటే సార్‌ని ఒక్కరోజు మన ఇంటికి పిలుచుకోవాలి. హ్మ్. డిన్నర్ పెట్టిద్దాం సార్‌కు. హ్మ్. అప్పుడు హ్యాపీగా ఉంటది మనకు కూడా. పిలిచారా? పిలిచిర్రు గానీ నేను పోలే. మీ ఫోటో పెట్టుకున్నారా వాళ్ళ ఇంట్లో? ఆ ఫోటో ఉంది. ఫోటో ఉందా? ఫోటో పెట్టుకుండ్రు. ఫోన్లలో ఉన్నాయి. ఫోన్లలో చూపెట్టిర్రు. మీ ఫోటో సార్. హ్మ్. ఇక దేవునిలాగా పూజించుకుంటున్నాం నిన్న అంటారు. హ్మ్. ఆ పెద్దవాళ్ళు కూడా సార్ మీ వల్ల మా పిల్లలు బాగున్నారు ఇప్పుడు అని చెప్తుంటారు ఎప్పుడైనా? చెప్తుంటారు. అంటే ఒక చిన్న నిమిషంలో తీసుకున్న నిర్ణయం, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆత్మహత్య చేసుకోనని. సో ఆ దేవుడి రూపంలో మీరు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళని కాపాడారు. అబ్బాయిని కాపాడారు. మళ్ళీ జీవితం అంతా కూడా ఇప్పుడు చాలా సంతోషంగా వెళ్తుంది. ఎలా అనిపిస్తుంది అప్పుడు మీరు అనుకున్నప్పుడు? ఒక ప్రాణాన్ని నిలబెట్టినా, ఒక ప్రేమ జంటను పెళ్లి చేసినాం. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా అయ్యిండ్రో చెప్పలేము నాకు ఇక. ఇప్పుడు ఈ మధ్యన ఈ కలుస్తలేదు. మధ్యలో టచ్ లో లేరు. ఉమ్. మీరు అక్కడి నుంచి ఇక వచ్చేసాక. ఇక పిల్లలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. వాళ్ళు నిజంగా గ్రేట్ అండి. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు నిలబెట్టి ప్రేమ వివాహం చేసి ఆ జంటని ఒక సమాజంలో ఒక గౌరవప్రదంగా తీర్చిదిద్దారు మీ వల్లే. అది ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా.